హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను చూపించే ఈ ప్రాసెస్లో కనుక మీరు కొబ్బరి పచ్చడి చేశారంటే అది సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యిలుగా కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడి నుంచి వచ్చే స్మెల్లే మనకి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కొబ్బరి పచ్చడి కోసం మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు పప్పు తీసుకుంటున్నాను. మీరు మినపగుండ్లైనా తీసుకోవచ్చు, అంటే పొట్టు లేకుండా ఉంటాయి కదా, సో అవైనా తీసుకోవచ్చు, ఇవైనా తీసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఈ పొట్టు పప్పు ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట. సో వీటిని మీడియం హీట్లోనే వీటిని బాగా వేపుకోవాలన్నమాట. మంటను హై ఫ్లేమ్ పెట్టద్దు, ఖచ్చితంగా మీడియం హీట్లోనే బాగా కలుపుకుంటూ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఇలా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వీటి మొత్తాన్ని వేపుకొని ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కారంకు తగ్గట్టుగా ఒక 10-12 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని లో హీట్లోనే వేపాలి. ఇవి వేపేటప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఖచ్చితంగా లో హీట్లోనే వేపండి. మంటని కనుక మనం మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే మాడిపోతాయి. సో అందుకని చెప్పేసి లో హీట్లోనే వీటి మొత్తాన్ని వేపుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి బాగా పండిన టమాటాలని 2 లేదా 3 వరకు తీసుకోవాలి. కట్ చేసి తీసుకొని ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటాలన్నీ వాటర్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇవి 2 నిమిషాల పాటు ఈ వాటర్లో ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ టమాటాలని మొత్తం, అంటే దాదాపుగా 80% వరకు ఈ టమాటాలు మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు మొత్తాన్ని బాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం మనకు ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తాయి. మనకి టమాటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ చేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈ టమాటాలు అనేది మనం పచ్చడి అంటే ఎండుమిరపకాయలకి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట. సో వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం చింతపండుని మనం ముందుగా ఒక పావు గంట 20 నిమిషాల ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం పచ్చడి రుబ్బడం అనేది స్టార్ట్ చేద్దాము, అంటే మిక్సీ పట్టడము. సో ఫస్ట్గా ఏం చేయాలి అంటే మనం ముందుగా వేపుకున్న మినపగుండ్లని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో వీటి మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. బాగా ఒక 12-15 కొబ్బరి ముక్కల్ని, పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీటి మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండుని ఫస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము దీని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చడిని మిక్సీ జార్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకసారి మిక్సీ పట్టి, అంటే ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా టమాటాలని, అంటే నీళ్ళలో ఉడికించి ఆయిల్లో వేపి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసాము, సో అది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం అనేది వాటర్ పోసుకొని పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఆపుకొని అవసరమైతే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా ఒకసారి సరి చూసుకొని పచ్చడి మొత్తాన్ని ఫైనల్గా మనం ఈ విధంగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు, పచ్చడి బాగొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా పచ్చడి వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో అంతే, మనకి ఇప్పుడు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేయొద్దు, కొంచెం చేత్తోనే ఈ విధంగా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా తొక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది ఆ స్మెల్ అనేది. ఖచ్చితంగా ఈ పచ్చడిని మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ పచ్చి కొబ్బరిని ఇలా యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. స్మెల్లే మనకి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అన్నం కూడా చాలా ఎక్కువ తినేస్తాం అనమాట, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.